C program to display sum of two numbers using dynamic memory allocation. ఓకే, టూ నెంబర్స్ రీడ్ చేయాలి, వాటి యొక్క సమ్ క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని డిస్ప్లే చేయాలి. అయితే ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు ఆ టూ నెంబర్స్ నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం, ఏ బి అనే టూ ఇంటీజర్ వేరియబుల్స్లో వాల్యూస్ రీడ్ చేస్తాము, వాటిని యాడ్ చేసి సి అనే ఇంకొక వేరియబుల్లో పెడతాము, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సిని డిస్ప్లే చేస్తాం. అయితే ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేసి మనం మెమరీని అలొకేట్ చేయాలి ఈ త్రీ వేరియబుల్స్ కూడా. ఓకే, సో డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేయాలంటే malloc అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇది stdlib.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది కాబట్టి ఆ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలని చూద్దాం. ఆన్లైన్ సి కంపైలర్లో ప్రోగ్రామ్ రాస్తాను. #include stdio.h #include stdlib.h. next void main int star ptr equal to int star malloc size of int. ఓకే, అయితే ఒక ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసే అడ్రస్ అనమాట ఇది. ఓకే, సో మనకి ఎన్ని కావాలి, మొత్తం టూ ఇంటీజర్స్ రీడ్ చేస్తాము, వాటిని యాడ్ చేసి ఇంకో ఇంటీజర్లో పెడతాం. కాబట్టి 3 ఇంటూ అంటే స్టార్ ఆపరేషన్. ఓకే, 3 స్టార్ సైజ్ ఆఫ్ ఇంట్ అంటే ఇప్పుడు 3 ఇంటీజర్స్ సరిపడా మెమరీ అనేది అలొకేట్ అయింది. ఫస్ట్ ఇంటీజర్ ఏమో పీటీఆర్ అనే లొకేషన్లో ఉంటుంది, సెకండ్ ఇంటీజర్ ఏమో పీటీఆర్ ప్లస్ 1 అనే లొకేషన్లో ఉంటుంది, థర్డ్ ఇంటీజర్ పీటీఆర్ ప్లస్ 2 అనే లొకేషన్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు యూజర్ని అడగాలి మనం, ఎంటర్ ఎనీ టూ నెంబర్స్. యూజర్ ఇచ్చిన వాల్యూస్ మనం రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ %d ఫస్ట్ ఇంటీజర్ యొక్క అడ్రస్ ఏంటి, పీటీఆర్. సెకండ్ ఇంటీజర్ యొక్క అడ్రస్ పీటీఆర్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు వీటిని యాడ్ చేసి, అంటే ఈ అడ్రస్ల దగ్గర ఉన్న వాల్యూస్ని యాడ్ చేసి ఇంకో లొకేషన్లో పెట్టాలి. కాబట్టి ఆ లొకేషన్ యొక్క అడ్రస్ ఏంటి, పీటీఆర్ ప్లస్ 2. ఓకే, ఈ లొకేషన్ దగ్గర మనం పెట్టాలి. అంటే వాల్యూ ఎట్ పీటీఆర్ ప్లస్ 2 ఈక్వల్ టు ఫస్ట్ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ అంటే స్టార్ పీటీఆర్ ప్లస్ సెకండ్ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ అంటే స్టార్ పీటీఆర్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సమ్ ఈక్వల్ టు %d కామా స్టార్ పీటీఆర్ ప్లస్ 2. దాంతో మనకి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. రన్ చేద్దాం. ఎంటర్ అని టూ నెంబర్స్ 45, 67 అని ఇచ్చారు. సమ్ ఈక్వల్ టు 112. సో ఈ విధంగా మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ చేసి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనే ప్రోగ్రామ్ని రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.